చెర్రీ, ఒకే యాంగిల్లో షూట్ చేస్తే బోర్ కొడుతుంది. కాస్త పొజిషన్ మార్చు. నీ పొజిషన్ని నేనెలా మారుస్తాను? నా పొజిషన్ కాదు, కెమెరా యాంగిల్ మార్చమంటున్నాను. ఓ సారీ, మారుస్తాను. తీసావా చెర్రీ? చూసావా బావా, వాడు చేసుకుందేమో మన కూతుర్ని, గుడ్లు అప్పగించి చూసేది మాత్రం మీ ఫ్రెండ్ కూతుర్ని. మన మీద నమ్మకంతో మీ ఫ్రెండ్ కూతుర్ని ఇక్కడ వదిలేసెళ్తే ఈ ఇంటల్లుడు చేసే పని ఇదా? బాబా, చీప్ క్యారెక్టర్. అసలు వాడి గురించి నాకు ముందే తెలుసు బావా. ఏదో మన బ్యాడ్ లక్, మన నక్షత్రం మెళ్ళో తాడుగట్టి మన అల్లుడైపోయాడు. అబ్బా, ఈ ఘోర నేను చూడలేకపోతున్నాను. చెర్రీ, చలు. చాలా ఇదిగో. వావ్, సూపర్. థ్యాంక్ యూ చెర్రీ. నా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఏంటి మమ్మీ, అది వీణ్ణి రిక్వెస్ట్ చేస్తే నువ్వు రివర్స్లో చెప్పావు? ఈ ఇంట్లో మన మెయిన్ టార్గెట్ ఎవరు? భూమి. హ్మ్. దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు? ఇంకెవరు? ఆ చెర్రీ. సో దాన్ని ఇంట్లోంచి తరిమేయాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళని ఏరిపారేయాలి. గేమ్ స్టార్ట్ అయింది బేబీ. మొదటి మూవ్ చెర్రీ మీదే వేశాను. ఏంటమ్మా ఇది? మీ అమ్మ ఆలోచన ఏంటి, ఆచారం ఏంటి, ఆశించేదేమిటి? నాకేం అర్థం కావడం లేదు. మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, తను ముందుగా ఏదీ చెప్పదు, కానీ తను అనుకున్నది మాత్రం జరిగిపోతుంది. అది ఒకప్పుడు మాయ్, ఇప్పుడు కాదు. ముఖ్యంగా భూమి విషయంలో దానికి హాని చేయాలనుకున్న వాళ్ళకే తిరిగి తగులుతోంది. అక్కడెక్కడో నదిలో తోసేయాలనుకున్న వాడే దారి పడిపోయాడంట. అలా జరగకుండా మీరు చూసుకోండి. తేడా వస్తే బొక్క బొర్లా పడిపోతారు. మమ్మీ టార్గెట్ చేస్తే పోతారు, మొత్తం పోతారు. ఉమ్. భూమి వచ్చే టైం అయిందే. ఎలాగా పూరికి ఏదో ఒకటి చెప్పి పంపించాలి. పూరి, రావి చెట్టు దగ్గరికెళ్ళి దీపం వెలిగించి కోరికలు కోరుకుంటే ఆ కోరికున్న కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతున్నారు. సరే అమ్మా, నువ్వు కూడా రా. నాకిక్కడ చిన్న పనుందమ్మా, చూసుకొనొస్తాను. త్వరగా వచ్చేయమ్మా. అమ్మయ్యా. టైం 4 దాటిపోతుంది, ఇంకా రాలేదు భూమి. నేను చెప్పిన కోడ్ భాష
భూమికి అర్థం కాలేదా ఏంటి? భూమి, అయ్యో 4 గంటలు దాటిపోయింది. లోపల అత్తయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి, అత్తయ్య నువ్వు రావేమో అనుకున్నా. ఎలా ఉన్నావు భూమి? బావతో నేను లేను కదత్తయ్య, ఎలా బాగుంటాను? దేవుడు ఎందుకు మీ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. అదేంటో మరి. రామ్మా, అలా కూర్చుందాం. రా. నా మనసు మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది భూమి. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నువ్వు నా కొడుక్కి భార్యవయ్యావు. ఏం పాపం చేశానో మీ ఇద్దరూ కలిసినట్టే కలిసి విడిపోతున్నారు. మీరు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకునే నాకే ఇంత బాధగా ఉంటే, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునేవాళ్ళు ఇలా దూరంగా ఉండాల్సి రావటం మీ ఇద్దరికి ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను భూమి. బావే కదత్తయ్య తన జీవితంలో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను చేసిన తప్పుకి ఇదే సరైన శిక్ష అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు. బావకి దూరంగా ఉండడం, ఒక్కసారి కూడా చూడకుండా ఉండడం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. ప్రతి క్షణం ఆయన గుర్తొచ్చి ఏడుపొస్తుంది. అయ్యో అమ్మ భూమి, వాడు తన చెల్లి పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో అలా మాట్లాడడమ్మా. వాడికి మరే ద్వేషం లేదు. తప్పకుండా వాడి కోపం తగ్గిపోతుందమ్మా.